రేవంత్ రెడ్డి పరిపాలన చాలా బాగుంది. ప్రజా పరిపాలన ప్రజలకు చేరువగా ఉంది. ఇలా ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, సన్న బియ్యం కావచ్చు, రైతుకు బోనస్ కావచ్చు, మరి రైతు రుణమాఫీ కావచ్చు, ఇంకా ఎన్నో సంక్షేమ మహిళలకు 100% ఒక 1% అటు ఇటు కానీ 99% అమలవుతున్నాయి. ఉచిత బస్సు 100% అమలవుతుంది. కొంచెం రైతు రుణమాఫీలో ఒక 10% అటు ఇటు ఉన్నది. అంత తప్పితే ప్రతి పథకము అరువులకు కిందికి దాకా వెళ్తున్నాయి. రేవంత్ రెడ్డి పరిపాలనలో మళ్ళీ రాబోయే ఈ 5 సంవత్సరాలు కాకుండా మళ్ళీ రాబోయే టర్మ్ కూడా ప్రజలు రేవంత్ రెడ్డి పరిపాలన ఆదరిస్తారని కోరుకుంటున్నాం. ఇందిరమ్మ ఇండ్లు మా ఊరికి మొదటి విడతలో 20 వచ్చినాయి. అట్లా మళ్ళీ రెండో విడతలో కూడా ఇంకా 20-25 వస్తాయి. 20 వచ్చిన దాంట్లో 19 పూర్తి అయిపోయినాయి, ఒకటి పూర్తి కాలేదు. మా బీఆర్ఎస్ ఏమో మా మండలంలో ఒక ఇల్లు రాలే, ఒక్క ఇల్లు కూడా మా మండలంలో ఒక ఇల్లు కూడా రాలే. బాగా అనిపిస్తుంది. సమ్మక్క సారక్క గత కంటే ఈ తాపు ఒక నూతనంగా ఉత్తేజంగా చాలా పరిశుభ్రంగా చాలా నీట్గా చాలా అన్ని సౌకర్యాలు ఉన్నాయి. సరే కొంచెం బస్సులు ట్రాఫిక్ జామ్తో కొంచెం లాస్ట్ మూమెంట్లో అది జనాలలో కొంచెం అది జరగడం అంతవరకు తప్పిస్తే సౌకర్యాలు చేయడం కానీ ప్రతిదీ ఏర్పాట్లలో ఎలాంటి లోపం లేకుండా మంత్రి గారు సీతక్క అక్కడ ఆధ్వర్యంలో అక్కడ ఉండి చూసుకోవడం జరిగింది. కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఏం మాట్లాడతాడు? ప్రతిపక్షంగా మాట్లాడే అవకాశాలు మా రేవంత్ రెడ్డి గారు ఇస్తలేడు కాబట్టి, అటువంటి ఛాన్స్ లేదు కాబట్టి ఆయన వచ్చి నేను పేలవడం కంటే రాకుండా ఇట్లా పవన్సలో పడుకుందామని ఆయన ఆలోచన. ఇప్పుడు వాళ్ళకు పదవి అయినాయి, 10 ఏళ్ళు పందికొక్కు లెక్క దోసుకున్నారు, తిన్నారు. ఇప్పుడు వాళ్ళకు అటువంటి నడుస్తలేదు కాబట్టి వాళ్ళ కడుపు ఎతావు ప్రజలకు చెరువు అయిపోయారు. ప్రజాపాలన రేవంత్ రెడ్డి గారు ప్రజల హృదయంలో నిలబడిపోతుండు. త్వరలో మా భవిష్యత్తు ఉండదు అనేది బాధతోనే వాళ్ళు ఆ అవాకులు చెవాకులు వెళ్తున్నారు. కేటీఆర్ను సవాల్ విసురుతున్నా మా మండలి శంకరపట్నం మండలి మానకొండ నియోజకవర్గానికి రమ్మాను. మా మండలిలో ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వలేదు. ఇవాళ 500 ఇండ్లు మా మండలిలో ఇందిరమ్మ ఇండ్లు జరిగినాయి. చూస్తా రమ్మాను దమ్ముంటే. కవిత వాళ్ళు డబ్బా కొట్టుకోవడం తప్పితే కవితతో అయ్యేది లేదు, ఒరిగేది లేదు. ఆమె సెల్ఫ్ డబ్బా కొరకు ఆమె తిరిగింది, వాళ్ళ కుటుంబ కళాల కొరకు తప్పిస్తే ఆ ప్రజలకు పనిచేసే కవిత ఏం కాదు. ఆమె లిక్కర్ స్కామ్లకి వెళ్ళి బయటపడడానికి, కుటుంబంలోకి వెళ్ళి దూరం ఉండడానికి అంత తప్పిస్తే ఏం ప్రజలకు చేరువయ్యేది ఏం లేదు. 100% అవుతాడు. మళ్ళీ ప్రజలకు పనిచేస్తుండు. ఇప్పుడు 10 సంవత్సరాల కింద ప్రజలకు దగ్గరే ఉన్నారు, ఎట్లా పట్టించుకున్నారు అనే కదా. ప్రజలు పట్టించుకోకపోతేనే వాళ్ళ పక్క పెట్టారు కదా. ప్రజలు పట్టించుకున్నాక వాళ్ళ దగ్గర ఎందుకుంటారు? వాళ్ళని ఎందుకు పక్క పెడతారు? ప్రజలకు దృష్టిలో వాళ్ళు దూరమే. ప్రజలు దృష్టిలో వాళ్ళ అవినీతి పెరిగిపోయి, వాళ్ళ వ్యవస్థ కుటుంబ పాలన పెరిగిపోయే కదా ప్రజలు వాళ్ళని దూరం పెట్టి రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చింది. అట్లా మన మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం. రేపు రాబోయే ఎంపీటీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ 1 అంటే ఘన విజయం సాధిస్తాం అనేది ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.